బాబాయ్ నమస్తే. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇది రాజధాని అని చెప్పి ఇంతవరకు పార్లమెంట్ లో చర్చ జరిగిన సందర్భం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇదే రాజధాని అని చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకునే పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? వచ్చిందంటే సహజంగా రాదు, రాకూడదు కూడా. టైం బాగాలేకపోతే అంతే అటు వస్తుంటది. ఏముంది, అది తొక్కులకలు ఉన్నంత కాలం వస్తూనే ఉంటుంది. తొక్కులకు ఉన్న పుల్లగా వస్తూ ఉంటుంది. ఏముంది, మామూలే. అంటే ఇప్పుడు అక్కడ కూడా సపోర్ట్ చేయలేదు కదా మరి వైసీపీ నాయకులు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాకౌట్ చేశారు. రైతులకు న్యాయం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాకౌట్ చేస్తున్నాం అన్నారు. అది నిజమేనా? రైతులకు న్యాయం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకి? తొక్కులెక్క ఎక్కడ పోయినా తొక్కులెక్క. ఇక పార్లమెంట్ ఏంది, అసెంబ్లీ ఏంది, పార్లమెంట్ ఏంది. వాడికి అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం అయిందిగా. ఇంకా వాడికి ఎందుకు, వాడు బీఆర్ఎస్ నా వాడు కేసీఆర్ పట్టుకొని తిరిగాడుగా కొన్నాళ్ళు. వాళ్ళు కూడా వ్యతిరేకం అయ్యారుగా. ఇంకా వాడికి ఇంకా భవిష్యత్తు ఏడుంది? ఇంకా భవిష్యత్తు లేదు, అనవసరం, వేస్ట్ క్యాండిడేట్. ఏదో పిచ్చోడు వాగినట్టు వాగుతుంటాడు అంతే. అందుకే బాబాయ్, అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు న్యాయం చేయట్లేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అనే మాట అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు అంటే ఒక రోజు అయ్యే పని. అది 29 ఊళ్ళు చెయ్యాలంటే మాట్లాడింది అంత తేలిక అయ్యే పనిగా వస్తుంది. నిదానంగా చేస్తారు. అందరికి ఒకేసారి ఎట్ట చేస్తారు? చేయటువంటి మాట్లాడింది. ఏమన్నా మన ఇంట్లో పిల్లలు నలుగురికే నలుగురు సమాధానం సరిగ్గా చెప్పలేము. మనం చెప్పొద్దు, మాట్లాడింది అన్నీ రావద్దు, టైం పట్టుద్ది కదా. ఎప్పుడే ఏడవుద్ది, చాలా టైం పట్టుద్ది. అంత తేలిగ్గా ఎట్టవుద్ది? రాగానే ఇప్పుడు పిల్లడు పుట్టాలంటేనే 10 నెలలు పడుతుంది. మరి రాజధాని డెవలప్ కావాలంటే మాటలా ఏదో చెబుతుంటాడు. అంటే 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్లి బురదలో పోస్తున్నట్టు అవుతుంది కదా అంటున్నారు కదా. మరి 2 లక్షల ప్రజాధనం పోయడానికి ఏముంది? ఆడ 2 లక్షలు యాడ్ నుంచి వస్తాయి? అప్పులు చేసి రావాలి. అప్పులు చేసేది ఎప్పుడు, తీరేది ఎప్పుడు, ఇవన్నీ సచ్చేది ఎప్పుడు? రేపు భూములు అమ్మితే వస్తాయి 4 లక్షల కోట్లు వస్తాయి. డెవలప్ అయిన తర్వాత భూములు అమ్మితేనే 4 లక్షల కోట్లు వస్తాయి మొత్తం. అది తెలియక కాదు, తెలుసు కావాలని రాళ్ళు వేయటం తప్పితే ఏం లేదు. ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అనే పదం ఎందుకు నచ్చట్లేదు అంటారు? అమరావతి పదం నచ్చపోవడం కాదు, వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద కోపం తప్పితే అమరావతి పేరుగా ఆయనకి సంబంధం లేదుగా. ఊరికి చంద్రబాబు నాయుడు బ్యాండ్ పడకూడదు. ఆడ చంద్రబాబు నాయుడు పేరు పడకూడదు. ఇప్పుడు హైదరాబాద్ పడి చంద్రబాబు నాయుడు పేరు పడింది, ఇక్కడ కూడా పడితే మళ్ళీ వాడికి బాధ కదా. అందుకని చెప్పి ఆ పేరు పడకుండా చూస్తున్నాడు. అంతకంటే ఏం లేదు. ఆడ మరి మావిగన్ అని చెప్పి కొత్త పదం లేదు, వాడి పాడిగన్ లేదు, వాడి పచ్చిబద్దగం లేదు. ఏదో వాగుతుంటాడు, ఊరికి పిచ్చివాగుడు అవుతుంటాడు. పిచ్చోడు తొక్కులకు వాగుడు అవుతుంటాడు. అనుభవం లేని మాటలు, అనుభవం లేని కథ. వాడు పిచ్చివాగుడు తప్పితే ఏం లేదు. మావిగన్ లేదు. మావిగన్నే ఉందండి. ఇప్పుడు సిఆర్డి పరిధిలో ఉందగా. వాడు చెప్పిందంతా కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అంతా సిఆర్డి పరిధిలోనే ఉందగా. ఇంకా వాడు చెప్పేది ఏముంది? ఇంకా దానికి ప్రత్యేకంగా మావిగన్ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మొత్తం సిఆర్డిఏ పరిధిలోనే ఉందిగా. అంటే ఆయన అంటుంది ఈ 117 కిలోమీటర్ల హైవే పక్కన అభివృద్ధి చేస్తే సరిపోయింది కదా, ఇక్కడ ఇంత డబ్బు ఖర్చు పెట్టాము. సిఆర్డీఏ పరిధిలో అంటే మొత్తం ఇవన్నీ డెవలప్ చేయాలనే కానీ సిఆర్డీఏ పరిధి పెట్టింది. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇవన్నీ సిఆర్డీఏ పరిధిలోనే పెట్టింది. దేనికి? బాగు చేద్దామనే కదా పెట్టింది. డెవలప్ చేయడానికేగా సిఆర్డీఏ పెట్టింది. సిఆర్డీఏ చట్టం పెట్టింది దేనికి మరి? చట్టం పెట్టి వీడు చెప్పింది ప్రత్యేకంగా కొత్తగా మావి కానీ వీడు కొత్తగా చెప్పి చచ్చింది ఏముంది? ఊరికేదో వాగుతుంటాడు కానీ ఆయన సిఆర్డీ పరిధిలో పెట్టింది వీడు చెబుతున్నాడు. అందుకంటే ఏం లేదు, పేరు మార్చాడు అంతే, ఏం లేదు. అలా కాదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము మార్చేస్తాం అంటున్నాడు కదా. అధికారంలో వాడు ఇచ్చేది లేదు, మార్చేది లేదు. ఇవన్నీ ఒట్టి మాటలు. అవన్నీ అధికారం ఏడు నుంచి వస్తాడు? అసలు ఏ రూపాయన వస్తాడు? రావడానికి అవకాశాలు ఇవి అసలు ఎప్పుడు ఎట్లా వస్తాడు? నువ్వు అసలు పిచ్చి పనులన్నీ చేస్తుంటే నీకు అసలు ఎవడిస్తాడు? జనం ఓట్లు వేసేవాళ్ళు కూడా వేయరు. జనం ఇంకా పోయినసారి 40% అన్నారు, ఈసారి 20కి పడిపోద్ది. ఈసారి 20 పడిపోద్ది. పిచ్చి అసలు చూస్తే 20 కూడా రాదు. 11 కాదు, 1 కూడా కష్టమే. వాడి సీటు కూడా పులివెందలు కూడా రావడం కష్టమే. పిచ్చేసాలు ఎత్తుంటే. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పదే తేపకు ఒక మాట చెబుతున్నారు. అటు మొదట్లోనేమో మేము అమరావతికి అనుకూలం అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 3 పట్టణాలకు వచ్చే ఆగిపోయారు. ఎందుకు అనుకోవాలంటారు? ఏమండి, ఆయన ఆ డబ్బులు సంపాదించి బ్లాక్ మనీ అంతా కాపాడుకోవడానికి యథవేక్షాలు ఎత్తనాడు తప్పితే జనం మీద ప్రేమ కాదు, రాష్ట్రం మీద ప్రేమ కాదు, ఏది కాదండి. ఊరికి వాడికి బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవడానికి కేంద్రం వాళ్ళని పట్టుకొని ఆట ఆడుతున్నాడు తప్పితే ఏమీ లేదు. అక్కడ వాడు ఉన్న డబ్బుల్ని అది జాగ్రత్త చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నాలు తప్ప వాడు సొంతంగా
జనానికి మేలు చేద్దామనో లేకపోతే ప్రజలకు మేలు చేద్దామనో ప్రజలకి ఏదైనా చేద్దామని ఆ ఆలోచన లేదు. వాడికి ఉన్నది ఏంటంటే వాడు సంపాదించుకొని వాడు ఉన్నదాన్ని జాగ్రత్త పరచుకోవడానికి, అది పోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఏమీ లేదు అక్కడ. దానికి ఏదైతే కనుక అమరావతి ప్రాంతానికి సంబంధించిన నేతలు అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా మరి. ఏమండి అంబటి రాంబాబు పేరు నాని తప్పితే రెడ్లు ఒకళ్ళు మాట్లాడుతున్నారు లేదు. మరి రెడ్లు ఎవరు మాట్లాడినప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ గుల? వీళ్ళిద్దరే తప్పితే మాట్లాడుతున్నారు. రెడ్లు ఎవడన్నా ఒక్కడు మాట్లాడుతున్నాడు, వాడు రెడ్డి అని పదవులన్నీ రెడ్లకి ఇచ్చాడు. ఇవాళ ఆ రెడ్లని ఎవడన్నా మాట్లాడుతున్నాడు ఒక్కడన్నా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. రామకృష్ణారెడ్డి ఎప్పుడో ఊరికి జగన్మోహన్ రెడ్డి అన్నదాన్ని వివరంగా ఇంకో రకంగా జనాల్లో పోకుండా వివరంగా మాట్లాడుతున్నాడు, ఏదో డైలాగ్ వదులుతున్నాడు తప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? మరి లేకపోతే వాడికి వచ్చే బేట పడదుగా. సజ్జల రామకృష్ణారెడ్డి బేట ఎవడేగా, బేట కోసమే వాడు బతికేది. లేకపోతే వాడికి ఎవడు బేట ఎత్తాడు? ఇంకా మరి బేట కోసమే వాడు వర్క్ చేస్తుంది, అంతే తప్ప ఏముంది అడిగి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈ 3 ప్రాంతాలు అయితే తొందరగా అభివృద్ధి చెందింది, అదే అమరావతి అయితే కనుక బురదలో పోయటం తోడుకోవటమే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే అదే మాట మన అంబటి రాంబాబు అది అమరావతి కాదు కమరావతి అంటున్నాడు. మరి ఏమండి పిచ్చి మాటలు పిచ్చి కథలు తప్పితే ఏమి లేదు, ఉండడం రాళ్ళు వేయటం తప్పితే పిచ్చి ఆలోచన తప్పితే ఏమి లేదు. ఇప్పుడు ఆయన సిఆర్డీ పరిధిలో ఉన్నప్పుడు ఆయన మావి గన్ అనేది సిఆర్డీ పరిధిలో ఉంది. ఇంకా వాడు కొత్తగా చెప్పింది ఏం లేదు, వీళ్ళు కొత్తగా అనేది ఏం లేదు. అవన్నీ భూములన్నీ నేల మట్టి అంటాడు, నీళ్లు అంటాడు. వానాకాలం గుంటలు తీస్తే నీళ్లు రాకుండా ఎట్టుంటాయి? అవన్నీ పిచ్చి మాటలు. గుంటల్లో నీళ్లు చూసి వానాకాలం గుంటల్లో నీళ్లు చూసి నీళ్లు అంటే అట్ట నీళ్లు లేకుండా ఎట్టుంటుంది? నీళ్ళు లేకపోతే అసలు ఏం చేస్తాడు ఈయన? వాటర్ లేకపోతే ఏ పని చేస్తాడు? వాటర్ లేకుండా ఏదైనా పని అవుద్దా? ఏ కట్టుబడైనా తాగడానికైనా ఉంటాక. అంబటి రాంబాబు మాట్లాడుతూ పడవలు వేసుకొని తిరగాలి అమరావతి రాజధాని చేస్తా అంటున్నాడు. 29 ఊళ్ళు లేవాడ పడవ వేసుకుని తిరిగారు ఇన్నాళ్ళ నుంచి ఊళ్ళన్నీ పడవలు వేసుకుని తిరిగారు. ఆయికి బస్సులు తిన్నారు, కమ్మగా పండించుకున్నారు, తిన్నారు. 29 వాళ్ళు పడవలు వేసి తిరిగారా లేకపోతే బుల్లెట్లు వేసి తిరిగారా? ఆడ ఎంతకాలం బుల్లెట్లు వేసి తిరిగారు వాళ్ళు. వీళ్ళు చేసి చచ్చింది ఏముంది? 3 సంవత్సరాలు మీరు ఇరిగేషన్ శాఖకి దేని కొలతలు ఎంతో తెలియదు ఆయనకి. ఏం చేశాడు ఆయనకి రాంబాబుకి? ఇరిగేషన్ శాఖ చేశాడు కానీ ఇరిగేషన్లో టీఎంసీలు ఎన్ని తెలీదు, కొలతలు గజానికి ఎన్ని అడుగులో కూడా తెలియచావు దానికి. ఆయనకేం తెలుసండి? అయితే మరి అమరావతిని మార్చడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదంటారు. ఇక ఏంటి అమరావతి మార్చడానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుందండి? అతను మెజార్టీ గెలిచి వచ్చి చేసిన తర్వాత కూడా ఆయన వల్ల ఏమవుతుంది? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, హైకోర్టుకి వేసాడు, హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. ఉపయోగం ఏముంది? పిచ్చి పనులు చేశాడు కాబట్టి పిచ్చి పనులు కాబట్టి దెబ్బతిన్నాడు. 3 రాజధానుల బిల్లు ఏం చేశాడు? హైకోర్టులో పడేసి వెనక్కి తెచ్చుకున్నాడా లేదా? ఇప్పుడు శాసనమండలిలో పాస్ అయిందా? పాస్ అవడానికి ఆ షరీఫ్ని నానా మాటలు మాట్లాడారు. కులం పెట్టి అది పెట్టి ఇది పెట్టి చాలా చండాలంగా తిట్టారు. కొట్టను కూడా కొట్టారంట. ఉపయోగం ఉంది? ఉపయోగం ఆయన బిల్లు నిలబడ్డాడు కాబట్టి శాసనమండలిలో పాస్ అయిందని ఏం చేశాడు? కోర్టుకి వేశారు. కోర్టుకి అయితే ఏం చెప్పింది? కోర్టు కొట్టేసింది. ఇంకా చాలా సిగ్గు రావద్దా? ఇంకా సిగ్గు లేవదట.